వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నారా లోకేష్ యువగళం పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ఇప్పటి వరకు 226 రోజుల్లో 3000 కిలోమీటర్లకు పైగా సాగింది. ఇక పాదయాత్రను ముగించేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. ఈ నెల 15న ముగింపు సభ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఇకపోతే ఇన్ని రోజుల యువగళం పాదయాత్రతో టీడీపీకి ఒరిగిందేంటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ పాదయాత్ర టీడీపీకి ఎంతవరకు ప్లస్ అయిందనే సంగతి అటుంచితే నారా లోకేష్కు మాత్రం ఈ పాదయాత్ర చాలానే మేలు చేసిందని కొందరి అభిప్రాయం. గతంలో నారా లోకేష్ పై ఎన్నో విమర్శలు చుట్టుముడుతూ వచ్చాయి. ఆయన అసలు రాజకీయాలకు పనికిరాడని, పరిణితి లేని పప్పు అని ఇలా ఎన్నో విమర్శలు వ్యక్తమవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా లోకేష్ నాయకత్వంపై అనుమానాలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఈ సమయంలో యువగళం పాదయాత్ర చేపట్టి తనను తాను కొత్తగా పరిచయం చేసుకున్నారు లోకేష్. ప్రభుత్వ లోపాలను ఎండగట్టడంలోనూ, ప్రత్యర్థి పార్టీ నేతలపై విమర్శలు గుప్పించడంలోనూ దూకుడు ప్రదర్శిస్తూ టీడీపీ క్యాడర్లో కొత్త జోష్ నింపారు. ప్రజల్లో కూడా తనపై ఉన్న సందేహాలను పూర్తిగా తొలగించడంలో లోకేష్ సక్సెస్ అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మొత్తం మీద యువగళం పాదయాత్ర పార్టీకి ఎంతవరకు మేలు చేసిందనేది వచ్చే ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. కానీ లోకేష్ను సరికొత్తగా పరిచయం చేయడంలో యువగళం పాదయాత్ర పార్టీకి చాలానే హెల్ప్ చేసిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ నెల 20న జరిగే యువగళం పాదయాత్ర ముగింపు సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి ఎన్నికలే లక్ష్యంగా పలు హామీలు ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మరి యువగళం పాదయాత్ర తరువాత నారా లోకేష్ ఇంకెలాంటి కార్యక్రమాలు చేపడతారో చూడాలి.